9వ తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై కనిపించినా ఆ గ్రామస్తులు మానవత్వం చూపలేదు. పోలీసులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. గుంటూరు జిల్లా తాటికొండ మండలం పొన్నేకల్లులో తాజాగా వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్బీ వద్ద ఉంటున్నాడు. స్థానిక జడిపి ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో చదువుతున్నాడు. ఆ తరగతికి చెందిన ఏ సెక్షన్ విద్యార్థులు 10 మంది కొద్ది రోజులుగా బాలుడితో గొడవపడి కొట్టి భయపెట్టేసరికి గత నెల 24న పాఠశాలకు వెళ్ళలేదు. ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ సమయంలో 9వ తరగతి పిల్లలు కొందరు డ్రిల్లు చేయకుండా వెళ్ళిపోయారు. ఇంటి వద్ద ఉన్న సమీర్ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరలోని బావి వద్దకు తీసుకెళ్ళి అతనిపై దాడి చేసి అందులో పడేశారు. సాయంత్రం గ్రామస్తులు కొందరు ఉపాధ్యాయుల దృష్టికి సమీర్ చనిపోయినట్టు సమాచారం వచ్చింది. వారు అక్కడికి చేరుకొని బావిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి శరీరంపై రక్త గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండడాన్ని గమనించారు. గ్రామస్తులు పోలీసులని మేనేజ్ చేసి పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని ఆ రాత్రే కర్లపూడికి తరలించారు. అక్కడ బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు ఆ గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడారు. బాలుడే ఆధారమైన మస్తాన్బీకి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు 50,000 రూపాయలు పోగేసి ఇవ్వాలని చూడగా సర్పంచ్ అభ్యంతరం చెప్పారు. మస్తాన్బీతో కలెక్టర్కు ఫిర్యాదు చేయించారు. అప్పటికీ విద్యాశాఖ అధికారులు పోలీసులకు విషయాన్ని బయటికి రానియలేదు. ఈ ఘటనను పోలీసులు విద్యాశాఖ తేలిగ్గా తీసుకోవడం, కేసు నమోదు చేయకపోవడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈఓను వివరణ కోరగా బాలుడి మృతి వాస్తవమే, ఈతరాక బావిలో పడి చనిపోయినట్టు నాకు చెప్పారు. ఆ రోజు కొందరు విద్యార్థులు డ్రిల్ సమయంలో బయటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారని ఆరా తీస్తున్నాం. తెనాలి ఉప విద్యాశాఖ అధికారితో విచారణ చేయిస్తాం. పిల్లలు బయటికి పోతే పట్టించుకునే హెచ్ఎం పీఈటీలను వివరణ కోరుతామని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణ లేకుండా తయారైతే ఎలా ఉంటుంది? సినిమాల ప్రభావం విద్యార్థుల మీద ఎంత ఉన్నది? ఈ మధ్య ఛతర్పూర్ జిల్లాలో హెడ్ మాస్టర్ను విద్యార్థి గన్నుతో, మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో గన్నుతో కాల్చి చంపిన వార్త వచ్చింది. రాయచోటిలో ఉపాధ్యాయున్ని కడియంతో కొట్టి చంపిన వార్త వచ్చింది. ఇప్పుడు పిల్లలు కొట్లాడుకున్నప్పుడు ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రతి పిల్లగానికి ఏదో శత్రుత్వం. సినిమాలు దీనికి ప్రభావం. సినిమాల్లో చిన్నప్పటి నుంచే విద్యార్థుల మధ్య హింసాత్మక ధోరణులు, విద్యార్థులు హీరోయిజం. ఇప్పుడు రాయచోటిలో జరిగినటువంటి ఉదంతాన్ని మనం చూసుకుంటే, అమ్మాయిల ముందర సారు తిట్టిండు అని చెప్పి వాళ్ళ ముందు హీరోయిజం ప్రదర్శించడానికి సార్ను కొట్టి చంపిండు. 3 కలిసి, 2-3 ఇంకా రాలే బయటికి ఇన్ఫర్మేషన్. సో అట్లా ఉన్నది కథ. ఇప్పుడు అన్నిటికంటే కఠినమైన వృత్తి ఉపాధ్యాయుని వృత్తి అయింది. ప్రభుత్వ ఉపాధ్యాయుని వృత్తి సమాజంలో అన్నిటికంటే కఠినమైన వృత్తి, చాలా కఠినమైన వృత్తి. ఇన్ని రోజులేమో చాలా ఈజీ. సార్లను చూస్తే ఏ ఉన్నతి, వీళ్ళు పోయి ఉట్టిగా పాఠాలు చెప్పి వస్తే మంచిగా సెలవులు, గవర్నమెంట్ టీచరు ఏమున్నది అని అనుకునేది. కానీ వాళ్ళ రోజు
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 6 పీరియడ్లు 5 పీరియడ్లు. ఒక్కొక్క స్టూడెంట్ను ఏం రా అనొద్దు, వాడు హోంవర్క్ చేయకున్నా ఏమనొద్దు, వానికి చదువు రాకుంటే వీళ్ళది బాధ్యత, వాడు స్కూలుకు రాకున్నా వీళ్ళదే బాధ్యత, ఎందుకు చదవాలి అనొద్దు, వాడు ఫోన్లు పట్టుకున్నా ఏమనొద్దు, జుట్టు పెంచుకున్నా ఏమనొద్దు, ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించినా ఏమనొద్దు. ఏం కానున్నదేమో. విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. అసలు చదువు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్లో చదువు లేదు, చదువు పోయింది. ఈవెన్ 6th క్లాసు 5th క్లాసు 7th క్లాసు ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా పుస్తకం చదివే స్కిల్స్ ఎంత శాతం ఉన్నాయో కరెక్ట్గా లెక్క తీస్తే తెలుస్తుంది. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఎక్కడికి పోతున్నది అంటే మొత్తం తీసుకుపోయి ఏదో కార్పొరేట్ చేతుల్లో పెట్టి లక్షలు అక్కడ కుమ్మరిచ్చి అక్కడ తీరు వేరే. అక్కడ విద్యార్థులకు స్వతంత్రం ఉండదు, ఉపాధ్యాయులకు అంతకు ఉండదు. స్కూల్ ఓనర్ ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో, బాంబేలో, విశాఖపట్నంలో, వైజాగ్లో, విజయవాడలోనూ. అక్కడ ఎంప్లాయీస్ బలి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇక్కడ కొట్టుకుంటారు. దీన్ని మేధావులందరూ కలిసి ఏం చేయాలనో తెలియదు.